కరీనా కపూర్ బాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. నటిగా కరీనాది ఎంతో సుదీర్ఘ ప్రస్థానం. ఇటీవల 25 వసంతాలు కూడా పూర్తి చేసుకుంది. అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్ తర్వాత అరుదైన గౌరవం దక్కించుకుంది. ఇదంతా కేవలం హిందీ పరిశ్రమ వరకు పరిమితం. ఇంతవరకు బాలీవుడ్ని దాటి ఇతర భాషల్లో కరీనా కపూర్ సినిమాలు చేసింది లేదు. ఆ ఆసక్తి కూడా ఏనాడు చూపించలేదు. ఇటీవలే హాలీవుడ్కి వెళ్లారా అంటే అలాంటి ఆశలేం లేవు అంటూ ఉన్నంతకాలం ఇండియాలోనే నా ప్రయాణం అంటూ చెప్పేసింది. అయితే కన్నడ చిత్రం టాక్సిక్లో కరీనా నటిస్తుందనే ప్రచారం కొన్ని నెలలుగా సాగుతుంది. కానీ ఇంతవరకు క్లారిటీ లేదు. మేకర్స్ కూడా స్పందించలేదు. దీంతో టాక్సిక్లో కరీనా నటిస్తుందా లేదా అన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమ్మడి పేరు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ప్రముఖంగా ఓ 2 పాన్ ఇండియా ప్రాజెక్టులలో కరీనా పేరు వినిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమాకి సన్నాహాలు వేగంగా జరుగుతున్న సంగతి అందరికీ తెలుసు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని కూడా సమాచారం ఉంది. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహేష్కి జోడీగా కరీనా సైన్ చేసిందనే ప్రచారం జరుగుతోంది.